పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. నేటితో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. కోర్టు ఆదేశాలతో నరసరావుపేట ఎస్పీ ఆఫీసులో సంతకం చేస్తున్నారు పిన్నెల్లి. ఇవాళ ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే పిన్నెల్లి ముందస్తు బెయిల్పై ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం అంటే వ్యవస్థను పూర్తిగా అవహేళన చేయడమేనని వ్యాఖ్యానించింది. సుప్రీం వ్యాఖ్యలతో పిన్నెల్లికి కోర్టులో ఊరట ఉండకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు న్యాయవాదులు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. నేటితో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, పిన్నెల్లి కేసుకు సంబంధించి ఇవాళ ఏం జరగబోతుంది? ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందా? డీటెయిల్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 10 కేసులు అయితే అప్పుడు ఈసీ ఆదేశాల మేరకు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఆయన అరెస్టుకు సంబంధించి ముందస్తు చర్యలు ఏవి చేపట్టొద్దని చెప్పి ఏపీ హైకోర్టు ముందస్తు మధ్యంతర బెయిల్ని అయితే గతంలోనే జారీ చేసింది. ఎందుకంటే కౌంటింగ్ ఉంది, జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి ఆ మొత్తం వ్యవహారాలు చూసుకోవాలి కాబట్టి ఆయనకు ఊరటనిస్తూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు ఈ రోజున వరకు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజున ఆ అంశానికి ఏదైతే పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు మధ్యంతర బెయిల్ పిటిషన్కి సంబంధించిన ఆ పిటిషన్ మీద ఈ రోజున ఏపీ హైకోర్టు అయితే విచారణ చేయబోతుంది. ఈ కేసుతో పాటుగా పిన్నెల్లి పోలింగ్ సమయంలో దాడులకు పాల్పడ్డారని 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఆ 3 కేసులకి సంబంధించి కూడా ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆ కేసుల్లో కూడా ఈ రోజు వరకు కూడా ఏపీ హైకోర్టు పోలీసులను అరెస్ట్ చేయవద్దని ముందస్తు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అన్ని పిటిషన్ల మీద 4 పిటిషన్ల మీద కూడా ఈ రోజున విచారణ అయితే జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పిన్నెల్లి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ ఆయనకి ఊరట లభించలేదు. ఇక ఏదైతే ఆ ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎవరైతే బాధితుడు ఉన్నాడు టీడీపీ ఏజెంట్ కూడా ఇదే కేసుకు సంబంధించి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రాణహాని ఉంది పిన్నెల్లితో అని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్ల నేపథ్యంలో ఈ రోజున జరగబోయే విచారణకు సంబంధించి పిన్నెల్లికి ఏ విధమైన పిన్నెల్లి పిటిషన్ మీద హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా అనేది కీలకంగా మారింది. ఈ పిన్నెల్లితో పాటుగా పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్తో పాటుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, మైదుకూరుకి సంబంధించి రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా పోలింగ్ అనంతరం అల్లర్లలో వీళ్ళందరి మీద కేసులు అయ్యాయి. వీళ్ళందరూ కూడా కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో అరెస్టులు చేయొద్దని జూన్ 4 వరకు ముందస్తు మధ్యంతర బెయిల్ కూడా పొందిన నేపథ్యంలో వీళ్ళందరి పిటిషన్ల మీద కూడా ఈ రోజున ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ అయితే విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కేసు ఈవీఎం ధ్వంసం కాబట్టి అత్యంత కీలకంగా మారింది. ఎటువంటి ఆదేశాలు ఇస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.